శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్ లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులవని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 7 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 1:20 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంకాలం 4:19 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:19 లోపు ద్వాదశ రాశుల వాళ్ళు ప్రయాణాలు చేస్తే అనుకూలత ఉంటుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. సాయంకాలం 4:19 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మంగళవారం అయినప్పటికీ సిద్ధి యోగము శుద్ధి యోగము రెండూ కూడా చాలా అద్భుతమైన యోగాలు. కాబట్టి ప్రయాణాల పరంగా లాభం ఉంటుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ సేల్ చేసేవాళ్ళు, ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ రోజు రిజిస్ట్రేషన్లు చేసుకోకండి. ఒకవేళ ఎమర్జెన్సీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని చంద్రుడితో కలిసి మీనంలో గురువు ఇంట్లో ఉన్నాడు. శని మీనంలో ఉండటం మంచిదే, కష్టపడి పనిచేస్తే విజయం లభిస్తుంది. కానీ చంద్రుడితో కలవటం వల్ల ఒక మానసిక వైరాగ్యము, ఒక ఆందోళన ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని అధిగమించాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంకాలం 4:19 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళవారం అయినా కూడా నక్షత్ర బలాన్ని బట్టి వీటిని చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శనానికి ఉత్తరాభాద్ర బాగా అనుకూలిస్తుంది. సర్జరీలకు కూడా ఉత్తరాభాద్ర చాలా మంచిది. మంగళవారం సర్జరీలకు చాలా మంచి రోజు. అలాగే నక్షత్రం ఉత్తరాభాద్ర ఉంది కాబట్టి సర్జరీ ఇంకా అద్భుతంగా విజయవంతం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి గ్రహదోష నివారణకి చెట్లు నాటడానికి అనుకూలము. కాబట్టి సాయంకాలం 4:19 లోపు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. సాయంకాలం 4:19 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:19 తర్వాత రేవతి నక్షత్రం వచ్చాక ఎవరైనా సరే అధికార పదవులు స్వీకరించాలంటే స్వీకరించవచ్చు. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవడానికి రేవతి మంచి నక్షత్రం. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలం. అంటే ఎవరైనా సాయంకాలం పూట చేరాలనుకుంటే ఉద్యోగంలో రేవతి ఉన్నప్పుడు చేరచ్చు. అలాగే మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలు వీటికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి కూడా రేవతి విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా పనులు నిర్వహించుకోవాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా బాగుంటుంది, మానసిక ఆనందం చేకూరుతుంది. కానీ వ్యక్తుల విషయంలోనే కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయవచ్చు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న విభేదాలు ఎదుటి వాళ్ళతో ఏర్పడతాయి. ఆ విభేదాలు రాకుండా జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. ప్రధానమైన సమస్య కుటుంబ కలహాలు. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా కుటుంబంతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఆహార నియమాలు పాటించడం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో అప్పులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా రుణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులు ఏదో కారణంతో మిమ్మల్ని నిందించడానికి అవకాశం ఉంది. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు ఆభరణాల పట్ల కర్కాటక రాశి వాళ్ళు భద్రత వహించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా కొన్ని బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సుఖానికి హాని కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సుఖాన్ని పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి. సుఖము అంటే చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆనందం అని అర్థం. ఆ ఆనందాన్ని పొందటానికి కొంచెం కష్టపడాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎక్కడైనా సరే వృత్తిలో మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందటం ద్వారా కన్యారాశి వాళ్ళు ఆనందకరమైన జీవితాన్ని ఈరోజు గడపగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్ర సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తులారాశి స్త్రీలైనా, తులారాశి పురుషులైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు ఆ పనిని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా కూడా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగంలో వ్యతిరేకతలు ఉన్నాయి. అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే బాస్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ ఏదో ఒక చికాకులు, వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించటం, ఇలాంటివి ఏర్పడే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించి ముందడుగు వేసినట్లయితే అంతిమంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సౌఖ్యం చేకూరుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని మకర రాశి వాళ్ళు సంపాదించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు బాగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు మీన రాశి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ఏ బిజినెస్ చేస్తున్నా సరే మీ పార్ట్నర్తో ఏదో ఒక తగాదా అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. అలాంటి తగాదాలు రాకుండా మీనరాశి వాళ్ళు పార్ట్నర్స్ తో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా మీనరాశి వాళ్ళు ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ లో పెట్టకండి. అలాగే అధికారుల ఒత్తిడి కూడా మీనరాశి వాళ్ళకు పనిచేసే చోట ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. 12 రాశుల వాళ్ళకి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు రావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అద్భుతమైన నామం ఓం ద్విషన్నేత్రాయ నమః ఇది 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. వృత్తిపరంగా ఏర్పడే ఇబ్బందులు, శత్రు బాధలు, దృష్టి దోషాలు అన్ని అధిగమించి 12 రాశుల వాళ్ళు మంచి శుభ ఫలితాలను పొందటానికి ఓం ద్విషన్నేత్రాయ నమః అనే మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది.
కుజహోరలో అప్పులు తీరిస్తే చాలా మంచిది, మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే సర్జరీలు అనేవి కుజహోరలో చేయించుకుంటే సర్జరీలు 100% విజయవంతం అవుతాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.